నమస్కారం. అకాడమిక్ రీఇన్ఫోర్స్మెంట్ కార్యక్రమానికి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు స్వాగతం. మనం గతంలో 9వ తరగతి జీవశాస్త్రం, 8వ తరగతి జీవశాస్త్రం, 6వ తరగతి సామాన్య శాస్త్రానికి సంబంధించినటువంటి యూనిట్ల గురించి చర్చించాం. ప్రస్తుతం ఈరోజు 7వ తరగతి సామాన్య శాస్త్రానికి సంబంధించిన యూనిట్ల గురించి చర్చిద్దాం. ఈ విద్యా సంవత్సరము ముగింపుకు మనం వచ్చేశాం. జనవరి మరియు ఫిబ్రవరి నెలతో సిలబస్ పూర్తి అవుతుంది. ప్రస్తుతం 7వ తరగతి సామాన్య శాస్త్రానికి సంబంధించి 16వ లెసన్ను జనవరి సిలబస్లో ఉంది. ఫారెస్ట్ అవర్ లైఫ్, అడవి మన జీవనం. 17వ యూనిట్ చేంజెస్ అరౌండ్ అస్, మన చుట్టూ జరిగే మార్పులు ఫిబ్రవరి నెల సిలబస్లో ఉంది. మనం ఈ 2 యూనిట్ల గురించి ఈరోజు చర్చిద్దాం. ఫారెస్ట్ అవర్ లైఫ్ 11 పీరియడ్స్ బోధించవలసి ఉంటుంది. చేంజెస్ అరౌండ్ హౌస్ 10 పీరియడ్లు బోధించవలసి ఉంటుంది. ఈ 2 పాఠ్యాంశాలు, ఈ 2 యూనిట్లను ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా అభ్యసించాలి అనే 2 అంశాల ప్రాతిపదిగా మనం ఈరోజు చర్చిద్దాం. ఈరోజు మన చర్చలో పాల్గొనడానికి 3 రీసోర్స్ పర్సన్స్ వచ్చినారు. నా పక్కన ఎడమ పక్కన మొదటగా ఉన్నది సిహెచ్ పరమేశ్వర్, ఎస్ఆర్జి, వరంగల్ గారు. ఆ తర్వాత ఉన్నది పి విజయప్రతాప్, ఎస్ఆర్జి, యాదాద్రి భువనగిరి. చివరిలో ఉన్నది డాక్టర్ ఎం వీణావాణి, ఎస్ఆర్జి, జయశంకర్, భూపాలపల్లి. ఈరోజు మనము మొదట 16th యూనిట్ అయినటువంటి ఫారెస్ట్ అవర్ లైఫ్, అడవి మన జీవనానికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చిద్దాం. ఏదైనా ఒక పాఠ్యాంశం బోధించేటప్పుడు మనకు ఒక ప్రిపరేషన్, సంసిద్ధత అవసరం. అదేవిధంగా ఒక ప్లాన్, ఒక ప్రణాళిక అవసరం. సో ఈ పాఠ్యాంశ బోధనకు సంబంధించి మనము ఒక స్ట్రక్చరల్గా వెళ్తున్నాం. ఆ స్ట్రక్చర్ ఏమిటంటే, ఈ పాఠ్యాంశం లోపల ఏ ప్రీ రిక్వైజిటీస్ అవసరం, ఏ పూర్వభావనలు ఉంటే విద్యార్థి ఈ భావనలు అర్థం చేసుకోగలడు. అదేవిధంగా ఈ పాఠ్యాంశంలో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ బోధిస్తే ఈ పాఠ్యాంశాన్ని పూర్తిగా విద్యార్థులు అవగాహన చేసుకుంటారు అనేది మనం ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా వివరిస్తున్నాం. తర్వాతి అంశం టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. ఉపాధ్యాయులు ఏ రకమైనటువంటి బోధనాభ్యసన ప్రక్రియలను అవలంబించాలి, విద్యార్థులు ఏ రకమైనటువంటి అభ్యసన ప్రక్రియల్లో పాల్గొంటే అభ్యసనం సులువుగా, వేగంగా, అర్థవంతంగా జరుగుతుంది అనేది ఈ అంశంలో తెలుసుకుంటాం. చివరిది మదింపు. విద్యార్థి ఎంత అవగాహన చేసుకున్నాడు అనడానికి మనము ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఏ రకమైనటువంటి ఉన్న టూల్స్ను ఏ విధంగా అప్లై చేస్తామనేది తెలుసుకుంటాం. సో ఈ స్ట్రక్చర్ లోపల ఈ పాఠ్యాంశాలను మనం వివరిస్తాం. సో మొట్టమొదటగా 16వ లెసన్కు సంబంధించినటువంటి ఫారెస్ట్ అవర్ లైఫ్ అనే ఒక పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవాలంటే, అందులో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏ ప్రీ రిక్విజిటీస్ అంటే గతంలో 6వ తరగతి కానీ, 4వ తరగతి కానీ, 5వ తరగతిలో కానీ ఏ ప్రీ రిక్విజిటీస్, ఏ పూర్వభావనలు విద్యార్థికి తెలిసి ఉంటే ఈ అంశాలను సులభంగా అర్థం చేసుకుంటారనేది మనకు వీణావాణి గారు వివరిస్తారు. మనకి ఫారెస్ట్ అవర్ లైఫ్ అనే లెసన్ని పిల్లలు చక్కగా అర్థం చేసుకోవాలి అని అంటే మెయిన్గా 4th స్టాండర్డ్ నుంచి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో పిల్లలకి ఇవ్వడం జరిగింది. 4th స్టాండర్డ్లో ప్లాంట్స్ అరౌండ్ అస్ మరియు ద లైఫ్ స్టైల్ ఆఫ్ యానిమల్స్ అండ్ బయోడైవర్సిటీ 2 చాప్టర్స్ ఉన్నాయి అందులో. అంతేకాకుండా 5th క్లాస్లో లెట్స్ గ్రో ట్రీస్, ఫారెస్ట్ అండ్ ట్రైబల్స్. ఇక్కడ ట్రైబల్స్ ఏ విధంగా ఫారెస్ట్ని రక్షిస్తున్నారు అనే కాన్సెప్ట్ కూడా 5th క్లాస్లోనే మనకి పిల్లలకి చెప్పడం జరిగింది. అది కూడా ఇక్కడ మనము పిల్లలకి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 6th క్లాస్లో హ్యాబిటాట్. ఆ హ్యాబిటాట్ లెసన్లో ఫారెస్ట్ యాజ్ ఎ హ్యాబిటాట్ అనే కాన్సెప్ట్ మనము పిల్లలకి బోధించడం జరిగింది. సో దాన్ని కూడా ఇక్కడ రికాప్చులేట్ చేస్తూ పిల్లల్లో ఉన్నటువంటి ఆ పాత భావాల్ని మనం కనుక ఈ లెసన్కి మనము ఇంకల్కేట్ చేసినట్టు ఏది ఉంటే ఈ యొక్క పాఠాన్ని చక్కగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఓకే మేడం. కాబట్టి ఫారెస్ట్ అవర్ లైఫ్ అనే పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటగా ఒక పీరియడ్ మనము ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రీ రిక్విజిటీస్, పూర్వభావనలపైన ఒక పీరియడ్ నిర్వహించాలి. మేడం చెప్పినటువంటి తరగతుల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను ఒకసారి విద్యార్థులతో చర్చించాలి. చర్చించిన తర్వాత ఈ పాఠ్యాంశంలో ఏ అంశాలు నేర్చుకోవాలి, ఏ కీ కాన్సెప్ట్స్ పై మనం దృష్టి పెట్టాలని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దానికి మనం ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ తయారు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఈ యూనిట్లో ఉన్నటువంటి ఏ అంశాలను విద్యార్థులకు సమర్థవంతంగా మనము అర్థవంతంగా
అభ్యసింపజేస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఏ కీ కాన్సెప్ట్స్ను మనం ఈ పాఠ్యాంశంలో బోధించాల్సి ఉంటుంది లేదా దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనేది మనకు పరమేశ్వర్ వివరిస్తారు. Yeah, we all know about the importance of the concept mappings. So in my view, the concept mappings are very, very essential for both the teachers as well as the students. So once after student or the teacher, completes the lesson, both the teachers and students should be able to draw the concept map of that unit. Concept map can be one for a unit or it can be several concept maps can be there as per the concept. So teachers and students ఇద్దరు కూడా ఆ యూనిట్కి సంబంధించినటువంటి అంశాలను ఓవరాల్గా ఒక పిక్చర్ కదా ఇచ్చినట్టుగా వాళ్ళు డ్రా చేస్తూ ఒక ఫ్లో చార్ట్ లేదా ఇన్ఫోగ్రాఫిక్స్ టైప్లో లేదా గ్రాఫిక్ డిజైనింగ్ టైప్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డ్రాయింగ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ మ్యాప్ డెఫినెట్లీ షోస్ ది కమెండబుల్ సబ్జెక్ట్ ఆఫ్ ది టీచర్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్. ఇప్పుడు మనం ఈ లెసన్కి సంబంధించి ఫారెస్ట్ అవర్ లైఫ్ లెసన్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ మ్యాప్ను కనుక మనం ఇక్కడ చూసినట్లయితే లెసన్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో దీంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే ఏమిటి, డైవర్సిటీ, వాట్ ఈస్ ద బయోడైవర్సిటీ, మనం వీ కెన్ ఇంట్రొడ్యూస్ ది బయోడైవర్సిటీ, ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అవర్ లైఫ్ అంటే ఇంక్లూడింగ్ ది హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్, ప్లాంట్స్, ఎవ్రీ అంటే అడవిలో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవజాలాన్ని మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. అదే రకంగా సిగ్నిఫికెన్స్ అంటే హౌ ఫారెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, దాన్ని మనము లెసన్ లోపల లంగ్స్ ఆఫ్ ఎర్త్ అని చెప్పేసి, ఆ తర్వాత మనకి అవి ఏ రకంగా మనకు కమర్షియల్గా రకరకాలటువంటి వస్తువులు మనకి మెడిసిన్స్ లాంటివి ఏ రకంగా ఇస్తున్నాయని చెప్పేసి వాటి యూజెస్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మానవ కార్యకలాపాల వల్ల బికాస్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటర్వెన్షన్ హౌ వీఆర్ డీప్లీటింగ్ ది ఫారెస్ట్ రిసోర్స్, ఎలా మనము అడవులను నాశనం చేసుకుంటున్నాము అనేది థ్రెట్స్ ఫర్ ఫారెస్ట్ అండ్ డిఫారెస్టేషన్ కింద మనం తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా the main soul of the lesson is the student should know how to conserve the forest. So that is the takeaway of the this lesson. So conservation of forest అనేది మనకి ఈ లెసన్కి సంబంధించినటువంటి విషయం. ఇక మనకి ఈ లెసన్లో కీ కాన్సెప్ట్స్ విషయానికి వచ్చినట్లయితే వాట్ ఈజ్ ఫారెస్ట్ నుంచి మొదలుకొని ఫారెస్ట్ని ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా హ్యాబిటాట్ ఒక హ్యాబిటాట్గా మనము ఎర్లియర్గా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు అదొక లివింగ్ ఎకోసిస్టమ్గా చెబుతూ అది ఏ రకంగా డిఫరెంట్ ఎనిమల్స్కి, డిఫరెంట్ ప్లాంట్స్కి బయోస్పియర్గా మనకి ఏ రకంగా అది పనిచేస్తుంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ, తర్వాత హౌ ఫారెస్ట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ది రిన్యూవబుల్ రిసోర్సెస్. వీ నో ఫారెస్ట్ ఈజ్ ఎ రిన్యూవబుల్ రిసోర్సెస్. సో ఫారెస్ట్ ఏ రకంగా మనకు రకరకాలటువంటి గూడ్స్ అండ్ ఎమ్యూనిటీస్ మనకి ఇస్తుంది అనేది మెన్షన్ చేసుకుంటూ, అదే రకంగా ఫారెస్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ దే వర్క్ యాజ్ లంగ్స్ ఆఫ్ ది ఎర్త్. సో ఎర్త్కి లంగ్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో వై బికాస్ దే అబ్జర్వ్ ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే గివ్ అస్ ది ఆక్సిజన్. సో అదే రకంగా వైల్డ్ లైఫ్, సవరల్ వైల్డ్ లైఫ్కి ఇంక్లూడింగ్ ది ప్లాంట్ వైల్డ్ వాట్ వి కాల్ యాజ్ ది ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్కి అది ఒక హ్యాబిటాట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇవన్నిటిని మనము కీ కాన్సెప్ట్ లేదా కోర్ కాన్సెప్ట్స్ లాగా ఈ లెసన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో 2 అంశాలతోటి మనం మెయిన్ యూనిట్లోకి ఎంటర్ అవుదాం. వన్ థింగ్ ఈజ్ ప్రీ రిక్విజిటీస్, సెకండ్ వన్ ఈజ్ ద కాన్సెప్ట్ మ్యాపింగ్. అంటే ఒక బేస్ ఏమి ఉండాలనో తెలిసింది, ఏం లెర్నింగ్ చేసుకోవాలనేది కూడా తెలిసింది. దీన్ని మనం కాంటెక్చువలైజేషన్ అని అంటాం. సో ఈ కాంటెక్చువలైజేషన్ తోటి మనము యూనిట్లోకి ప్రవేశిద్దాం. సో దీని ద్వారా ఈ మొత్తం యూనిట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, సబ్ కాన్సెప్ట్స్, కీ కాన్సెప్ట్స్ ఆర్ కీవర్డ్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ యూనిట్, ఫారెస్ట్ అవర్ లైఫ్ యూనిట్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ను మనము అభ్యసించే ప్రయత్నం చేద్దాం. దీని ప్రకారంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు విజయప్రతాప్ గారు ఫారెస్ట్ అవర్ లైఫ్లో ఉన్నటువంటి ఎవరీ కాన్సెప్ట్ అండ్ సబ్ కాన్సెప్ట్ ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాల మీద మనం దృష్టి పెట్టాలి అనేదాన్ని వివరంగా వివరిస్తారు. సార్ విజయప్రతాప్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఫారెస్ట్ అవర్ లైఫ్ ఈ లెసను చాలా ఇంపార్టెంట్ లెసన్. ఈ లెసన్ యొక్క ప్రీ రిక్విజైట్స్ గురించి ఆల్రెడీ మేడం గారు చెప్పారు. మన విద్యార్థులకి ప్రైమరీ లెవెల్లోనే ప్రీ రిక్విజైట్స్, పూర్వ జ్ఞానం అనేటువంటి దీని గురించి ఉన్నది. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కీ కాన్సెప్ట్స్ పరమేశ్వర్ సార్ ఆల్రెడీ మనకి చెప్పి ఉన్నారు. ఈ ఫారెస్ట్ అనేది లేకపోతే మనిషి యొక్క జీవితం అనేది లేదు. కాబట్టి ఈ లెసన్ అనేది
విద్యార్థులకి చాలా ముఖ్యమైనది, ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ జనరల్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ ఇన్ బయాలజీ. లెసన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఫారెస్ట్ అవర్ లైఫ్. ఈ లెసన్లో మనము ఎంటర్ కావడానికి ముందుగా ఫారెస్ట్ యొక్క ఒక అబ్రివేషన్ లాంటి దాన్ని మనం ఫస్ట్ చూద్దాం. ఈ ఒక్కటే మనకి టోటల్ లెసన్ మొత్తాన్ని సమగ్రంగా ఇట్ ఎక్స్ప్లెయిన్స్ టోటల్లీ వాట్ ఈస్ ద uses and what is the importance and what is the role of the forest. Forest, the F, forest gives food, and O for it gives oxygen, or it gives rainfall, or for rainfall, and E for ecosystem or ecological balance, S for shelter, and last one is T for timber. This abbreviation explains almost all the total concept of the forest. సో ఈ లెసన్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు ప్రీ రిక్విజైట్స్ కీ కాన్సెప్ట్తో పాటుగా ఈ అబ్రివేషన్ కూడా మనం యాడ్ చేసుకుంటే లెసన్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్. దానిలో మనకి స్ట్రక్చరల్, ఇండస్ట్రియల్, ఫుడ్ అండ్ ఫ్యూయల్, హెల్త్ అండ్ ఫ్యూచర్ అనేటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ డైవర్స్ ఫారెస్ట్ టైప్స్. సో ఫారెస్ట్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి, అడవుల్లో ఉన్నటువంటి రకాలు, వాటి గురించి కూడా మనం నెక్స్ట్ డీటెయిల్గా దాని గురించి చదువుదాం. సెకండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఫారెస్ట్ అండ్ పీపుల్. అడవుల్లో ఉండేటువంటి ప్రజలు, వాటికి ఉన్నటువంటి అనుబంధం, వాటిలో మనం ట్రైబల్ కమ్యూనిటీస్, అడవుల్లో నివసించేటువంటి రకరకాలైనటువంటి గిరిజనులు గురించి మనం తెలుసుకుంటాం. అదేవిధంగా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ కూడా మనం దీనిలో తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్ చెంచు ప్రాక్టీసెస్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ట్రైబ్ lives in Nalamala forest, respecting nature. Chenchu practices respecting nature. Collect dry wood, medicinal plant knowledge, hunt small, leave tubers to regrow. Next one, destruction of forests, deforestation. So it is a very, very important concept in the class 7th. And మళ్ళీ మనము 8th క్లాస్లో కూడా దీని గురించి మనం 10th యూనిట్లో పీల్చలేము, తాగలేము, కాంట్ బ్రీత్ అనేటువంటి లెసన్లో, కాంట్ డ్రింక్ అనేటువంటి లెసన్లో దాని గురించి ఎక్కువ డీటెయిల్గా తెలుసుకుంటాం. డిఫారెస్ట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ వైల్డ్ లైఫ్. సో వాట్ ఈజ్ వైల్డ్ లైఫ్? తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటువంటి లెసన్లో 8th క్లాస్లో దీని గురించి మళ్ళీ మనం నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. దిస్ ఈజ్ అ సబ్ కాన్సెప్ట్ ఇన్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ఏ లెగసీ ఆఫ్ ప్రొటెక్షన్. ఇన్ దిస్ సబ్ కాన్సెప్ట్స్ ఆర్ చిప్కో మూమెంట్, సోషల్ ఫారెస్ట్రీ ఇనిషియేటివ్స్, కొండ మల్లిపూడి వన సంరక్షణ సమితి, అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ పార్టిసిపేషన్. And key learning, resource provider, biodiversity habitat, soil guardian, livelihood support and earth's lungs. ఓకే, ఇప్పుడు మనము ఈ లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని సమగ్రంగా డీటెయిల్గా నేర్చుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ మనం కీ కాన్సెప్ట్స్లో చూసాము. ఫారెస్ట్ ఈజ్ ఏ natural resource, a beautiful habitat. First, we'll focus on the forest products. Earlier, I told forest in abbreviation, F for food, T for timber, S for shelter, O for oxygen, R for rainfall, and E for ecosystem. It explains all. In that abbreviation, it explains all total concepts in one abbreviation. Now coming in details, forest products, coming to the forest products. The children have already
earlier, having the knowledge in the earlier classes. Here in our 7th class, in the forest products concept, we are having 3 sub concepts are there. They are structural, industrial, food and fuel, health and future. Observe the diagram. Nature's bounty more than just wood. So coming to the first one, first subtopic, structural and industrial in forest products. So forest is a natural resource and renewable resource. It provides plenty of substances to the mankind, whereas the important one is timber and cane and resins, lac, oils. It comes under the structural and the industrial subtopic. And coming to the second one is the food and fuel. Forest provides plenty of and variety of food substances, fruits, different kinds of fruits, nuts, and firewood and fodder for the animals also. And coming to the last one subtopic here, health and future. And medicinal plants, first one is. So in Ayurveda, and you can take any culture in the world, any country you can take. The early period, all kinds of medicines, any type, you can take Unani, homeopathy, allopathy or English medicine. But the basic fundamental medicine prepared from the plant source only. Later on, they conduct so many investigations and they will develop further. So plants are the basic source for the medicine. So there are so many, plenty of plants are having medicinal use. In 7th, in class 10th also, again in the excretory chapter, we are going to study in details the uses there, alkaloids. So in earlier class also, we are having some knowledge. So plants are the best resource in medicine and their nature cure. It is a God gift. And other one is the wild varieties and cultivatable crops. Right. So we have explained about some products. The teacher can add some more. You can take plenty of examples. You can give plenty of examples. And my fellow resource persons can explain in the assessment tool also. You can give the homework. Okay, coming to the second one is the diverse forest types. So broadly we can call it as types of forests. Here, first one shows forests of Telangana and second one is equatorial forests, coniferous forests and social forestry. Coming to the first one, forests of Telangana, Yedur Nagaram, Bhadradri Kottagudem, Mahbub Nagar and Adilabad. Here few examples are there. Again in the class 8th, conservation, in the lesson name is conservation of biodiversity. జీవ వైవిధ్యాన్ని సంరక్షణ అనేటువంటి పాఠ్యాంశంలో ఇంకా ఎక్కువ ఫారెస్ట్ వివరాల గురించి విద్యార్థి చదువుకుంటాడు. మనం యాజ్ ఏ టీచర్ వీ షుడ్ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. Textbook is one of the resource or source for the teacher. You can add plenty of examples. You can collect the plenty of information from different sources. And coming to the second one is equatorial forest. In some, it may called as a tropical, subtropical forest also, but in our book it is we are having the equatorial forest. And the third one is coniferous forest. Coming to second one is equatorial forest. We can observe the rich biodiversity near the equator. What is biodiversity? This key concept we are introducing in class 7th. Presence of the different types of animals as well as the plants is called as biodiversity.
ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జీవ వైవిధ్యం. జీవులు రకరకాలుగా అన్ని జీవులు, మొక్కలు కానీ జంతువులు కానీ అన్నీ ఒకే రకంగా ఉండవు. ఈ కాన్సెప్ట్ గురించి మనకి 9th క్లాస్లో 5వ పాఠంలో డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటి పాఠంలో దీని గురించి మనము డీటెయిల్గా నేర్చుకుంటాము. సో ఇక్కడ మళ్ళీ మనం ఫారెస్ట్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మన ఇప్పుడు చదువుతున్నటువంటి కాన్సెప్ట్ డైవర్స్ ఫారెస్ట్ టైప్స్ లేదా టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, వైవిధ్యమైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి రకాల గురించి చూస్తున్నాం. దీనిలో ఇక్కడ కాన్సెప్ట్ మనకి రిచ్ బయోడైవర్సిటీ అని వచ్చింది. కాబట్టి బయోడైవర్సిటీ అంటే ఏమిటి అనేది విద్యార్థికి మనము 7th క్లాస్లోనే ఈ కీ కాన్సెప్ట్ని మనము ఇంట్రడ్యూస్ చేసి దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ విద్యార్థి ఫ్యూచర్ క్లాసెస్లో 8th 9th క్లాసెస్లో దాని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్గా నేర్చుకుంటాడు. ఈ కీలక భావన అనేది ఆ విద్యార్థికి పై తరగతుల్లో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బయోడైవర్సిటీ అనేటువంటి కాన్సెప్ట్ని చాలా ఎక్కువగా మనం విద్యార్థులకి వివరించాల్సి ఉంటుంది. కమింగ్ టు ద థర్డ్ వన్, కోనిఫెరస్ ఫారెస్ట్. చూడండి ఇక్కడ మనకి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, ట్రయాంగులర్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో హియర్ ఆల్సో నీడిల్ షేప్లో ఉన్నటువంటి లీవ్స్ ఉన్నాయి. ఎక్కడ ఉంటుంది ఇది? కోల్డర్ రీజియన్స్, కోల్డర్ క్లైమేట్స్. సో ద టైప్ ఆఫ్ plants and animals depends on the climatic factors. సో వాతావరణము, భౌతిక అంశాలైనటువంటి కాంతి, ఉష్ణోగ్రత, వర్షపాతము, ఈ అంశాల ఆధారంగా చెట్లు అనేటువంటివి అక్కడ ఉండేటువంటి చెట్లు కానీ మిగిలినటువంటి జీవులు కానీ ఈ వాతావరణం మీద ఆధారపడతాయి. కాబట్టి చలిగా ఉండేటువంటి ప్రాంతంలో మనకి కోనిఫెరస్ ఫారెస్ట్లు ఉండటం జరుగుతుంది. చివరిగా ఈ సబ్ టాపిక్లో సోషల్ ఫారెస్ట్రీ అంటే సామాజిక అడవులు. దీనిలో మనం కమ్యూనిటీ మేనేజ్డ్ ప్లాంటేషన్స్ లైక్ కార్తీక వనం. సో ఇక్కడ మనకి సోషల్ ఫారెస్ట్రీ అనేటువంటి కాన్సెప్ట్ని విద్యార్థుల్లో మనము ఎలా డెవలప్ చేయాలి. సామాజిక అడవుల పెంపకంలో అసలు సామాజిక అడవి అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద లార్జ్ ఏరియా, ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉండటమే అడవి. చెట్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు అక్కడ మిగిలినటువంటి జీవులు కూడా ఉంటాయి. కాబట్టి సామాజిక అడవులు అనేటువంటి ఇక్కడ మనకి చెట్లని బాగా అభివృద్ధి చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి చెట్లు నాటడం, ప్లాంటేషన్ ఆఫ్ ట్రీ అనేటువంటిది సమాజాన్ని ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి. కాబట్టి విద్యార్థికి ఈ దశ నుంచే 7వ తరగతి దశ నుంచే కమ్యూనిటీ ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ అనేటువంటి భావనలు అభివృద్ధి చేయటం, తర్వాత మనకి ఫీల్డ్ ట్రిప్స్ ముఖ్యంగా నర్సరీకి తీసుకెళ్ళటం, అడవుల్లో చెట్లు నాటడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని విద్యార్థిలో మనం డెవలప్ చేయవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్లోకి వెళ్తే ఫారెస్ట్ అండ్ పీపుల్. మరి అడవిలో ఎవరుంటారు? అడవితోటి సంబంధం ఉన్నటువంటి మనుషులు ఎవరు? మరి మనం అడవుల్లో నివసించము కదా, కానీ వేరే మనుషులు కొంతమంది అడవిలో ఉంటారు. వాళ్ళని మనం ఇంగ్లీష్లో మనం జనరల్గా ట్రైబల్ కమ్యూనిటీస్ అంటాం. అడవిలో ఉండే వాటిని గిరిజనులని, చెంచులని, కోయలని, రకరకాల ప్రాంతాన్ని బట్టి వాళ్ళని రకరకాలైనటువంటి పేర్లతోటి పిలుస్తున్నాం. మరి ఇక్కడ మనకి ట్రైబల్ కమ్యూనిటీ చెంచుస్, కోయాస్, ఆదివాసీస్, దే విల్ డీప్ డిపెండెన్స్ ఫర్ ది లైవ్లీహుడ్. జనరల్లీ ఇక్కడ మనం చెప్పినటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ జీవనాధారం కొరకు, లైవ్లీహుడ్ కొరకు అడవిలో దొరికేటువంటి తేనె, తర్వాత కలప, తర్వాత కొన్ని రకాలైనటువంటి పండ్లు ఇలాంటివి సేకరించి సమీపంలో ఉన్నటువంటి సంతలో అమ్ముకొని వచ్చినటువంటి వాటితోటి వాళ్ళు జీవనం జీవిస్తూ ఉంటారు. మరియు అతి ముఖ్యమైనటువంటి విషయం, వాళ్ళు అడవిని కాపాడుతూ ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. అండ్ కమింగ్ టు దే ఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్. వాళ్ళు అడవికి సంరక్షకులుగా ఉంటున్నారు అనేటువంటిది మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్. తర్వాత మనకి ఇప్పుడే మనం చెప్పుకున్నాం చెంచు ప్రాక్టీసెస్ గురించి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. మనము మన సాంప్రదాయంలో, భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో చెట్టుని మనము దేవుడిలాగా పూజిస్తాము. ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ప్లాంట్స్, మనం ఇందాక స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, ప్లాంట్స్ గివ్స్ ఆక్సిజన్.
ఆక్సిజన్ అనేది మానవులకి అన్ని రకాలైన సకల జీవరాశికి ఆక్సిజన్ అనేది ప్రాణాధారం కాబట్టి ఆక్సిజన్ ఇచ్చేటువంటిది చెట్లు కాబట్టి మనం చెట్టుకి ప్రాధాన్యత ఇవ్వటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇక్కడ మనకి మళ్ళీ మనం ఈ ప్రాక్టీసెస్ వస్తే వాళ్ళు ఆ ఎండు మొక్కలను మాత్రమే సేకరిస్తారు వాళ్ళు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మెడిసినల్ ప్లాంట్ వాళ్ళకి ఈ మెడిసినల్ ప్లాంట్ యొక్క నాలెడ్జ్ తెలిసి ఉంటుంది. తర్వాత వాళ్ళు చిన్నటువంటి జంతువులని వేటాడి వాళ్ళ జీవనం అనేటువంటిది సాగిస్తుంటారు. ఓకే సార్, నెక్స్ట్. తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్, ద గ్రోయింగ్ థ్రెట్ టు అవర్ ప్రెషియస్ ఎకోసిస్టమ్. సో 6th క్లాస్లో హ్యాబిటాట్ అనేటువంటి పాఠం వచ్చింది, ఫుడ్ చైన్ అనేటువంటి పాఠం వచ్చింది. మళ్ళీ ఎకోసిస్టమ్ అనేది 8th 9th క్లాసెస్లో 10th క్లాస్లో కూడా మళ్ళీ ఎకోసిస్టమ్ అనేటువంటిది వస్తుంది. సో వాళ్ళకి ఇక్కడ మనకి ఎకోసిస్టమ్ అనేటువంటి భావాన్ని కూడా మనము వాళ్ళకి ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఫుడ్ చైన్ అంటే ఏంటి, డికంపోజర్స్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్స్ అంటే ఏంటి అనేటువంటి భావాన్ని ఎకోసిస్టమ్ అనేటువంటి కీ కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులు కలిగించాలి. అయితే ఇక్కడ మనం ఈ లెసన్లో ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ కింద ఉన్నటువంటి సబ్ కాన్సెప్ట్స్ ఆర్ డిఫారెస్టేషన్, కాజెస్, ఎఫెక్ట్స్ ఆన్ ద వైల్డ్ లైఫ్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి, ఇందాకటి వరకు మనం అడవుల వల్ల కలిగేటువంటి లాభాలు, అడవులు మనకి ఏమిస్తాయి, అడవుల్లో ఉన్నటువంటి ఎవరెవరు మనుషులు, ట్రైబల్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి అంశాలు చూసాము. కానీ ఇది అతి ముఖ్యమైనటువంటిది, పర్యావరణానికి కలిగేటువంటి ప్రమాదం. చెట్లు లేకపోతే ఏమవుతుంది, చెట్లుంటేనే అడవులు అవుతాయి, అడవులుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. ఇక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్, అడవులను నిర్మూలించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. జనాభా పెరగటం, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్, రిజర్వాయర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్స్ అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద అగ్రికల్చర్. తర్వాత జనాభా పెరుగుతుంది కాబట్టి మనము వ్యవసాయం చేసేటువంటి నేల యొక్క విస్తీర్ణాన్ని పెంచుతున్నాము, అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నాము, డ్యాములు నిర్మిస్తున్నాము, రిజర్వాయర్లు నిర్మిస్తున్నాము, ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాము. ఈ కారణాల చేత అడవులను మనము ఇండిస్క్రిమినేట్గా విచక్షణ రహితంగా నరికివేయడం వలన డిఫారెస్టేషన్ అనేది కలుగుతుంది. కటింగ్ ఆఫ్ ట్రీస్ ఈజ్ కాల్డ్ డిఫారెస్టేషన్, బట్ ద డిఫారెస్టేషన్ కాజెస్. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి రీజన్స్ అన్నీ కూడా డిఫారెస్టేషన్ ఉన్నాయి, కానీ మరి దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము 8th హైయర్ క్లాసెస్లో దాని గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత రెండో జోన్, డిఫారెస్టేషన్ వలన ఎఫెక్ట్స్ ఆన్ ద వైల్డ్ లైఫ్, వన్య ప్రాణుల మీద, అడవిలో నివసించేటువంటి వన్య ప్రాణుల మీద డిఫారెస్టేషన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. అడవుల్లో ఉన్నటువంటి జీవరాశులను మనము అడవిని నిర్మూలించడం వలన అడవిలో ఉన్నటువంటి జీవులు మనం ఈ మధ్య చూస్తున్నాం, పులులు గ్రామాల్లోకి ప్రవేశించడం, కోతులు గ్రామాల్లోకి ప్రవేశించడం, చాలా ఇబ్బంది కలగడం చూస్తున్నాం. దీనికి అంతటి కూడా కారణం ఏంటిది అంటే, ఎందుకని వన్యప్రాణులు అనేటువంటివి, అడవిలో నివసించాల్సినటువంటి జీవులు మన గ్రామాల మీదకి పట్టణాల్లోకి ఎందుకు వస్తున్నాయంటే ఈ అడవుల యొక్క విస్తీర్ణము తగ్గిపోవడం వలన. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి వీ షుడ్ మెయింటైన్ ద ఫారెస్ట్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో if you are destructing the forest, if you are cutting the trees, so what happens? We are going to lose the biodiversity. జీవుల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత కన్జర్వేషన్ ఎఫర్ట్స్ విషయానికి వస్తే లెగసీ ఆఫ్ ద ప్రొటెక్షన్. మరి ఈ అడవులని సంరక్షించడానికి ఇదివరకు జరిగినటువంటి విషయాల్లో ముఖ్యంగా మనం హిస్టరీలోకి వెళితే చిప్కో మూమెంట్, 1733లో వచ్చినటువంటి చిప్కో మూమెంట్. ఇక్కడ మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి 350 మంది బిష్నోయిస్, అమృతాదేవి అనేటువంటి ఆమె యొక్క నాయకత్వంలో చెట్లని నరికివేయకుండా వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా అర్పించారు. కాబట్టి ఇప్పటికి కూడా ఆ బిష్నోయిస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తర్వాత మనకి సుందర్లాల్ బహుగుణ అనేటువంటి వాళ్ళు, తర్వాత ఇంకా చాలామంది, మేధా పాట్కర్ లాంటి వాళ్ళు చాలామంది మనకి ఇక్కడ అడవులను సంరక్షించడానికి చాలా రకాలైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. మనము ఈ పాఠం ద్వారా విద్యార్థికి మనము అడవుల యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడం ద్వారా భవిష్యత్ తరాలకి అడవిని ఉంచాల్సినటువంటి అవసరము,
పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అని గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సోషల్ ఫారెస్ట్ ఇనిషియేటివ్స్లో భాగంగా మనం ప్రారంభంలో కూడా చెప్పుకున్నాం, సామాజిక అడవులను పెంచడం. సామాజిక అడవులు అంటే మనం నివసించేటువంటి ప్రదేశంలో చెట్లను పెంచడం. రోడ్డు పక్కన కానీ, మన స్కూల్లో కానీ, మన గ్రామంలో కానీ పల్లె ప్రకృతి వనం అనేటువంటి కార్యక్రమంలో మనం చెట్లను పెంచాము. మన స్కూల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో చెట్లని పెంచడమే కాకుండా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 7వ తరగతి విద్యార్థులు 4 సంవత్సరాల పాటు మన స్కూల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళని విద్యార్థులకు దత్తత కూడా ఇచ్చినట్లయితే ఆ చెట్లను వాళ్ళు రక్షించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇంకా మనకి ఓకే, కంప్లీట్ చేయండి. స్టూడెంట్ పార్టిసిపేషన్ వరకు. కొండ మల్లేపూడి తర్వాత వన సంరక్షణ సమితి, ఈ కోయ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు అడవులని సంరక్షిస్తుంటారు. తర్వాత అడవులు నాశనం కాకుండా వాళ్ళు చూస్తుంటారు. తర్వాత చివరిగా స్టూడెంట్ పార్టిసిపేషన్, ఇందాక మనం చెప్పుకుంటున్నాం విద్యార్థిని చెట్లు నాటడం, ప్లాంటేషన్. మన స్కూల్లో ఉన్నటువంటి చెట్లని మనము వాళ్ళకి పిల్లలకి దత్తత ఇవ్వటం, చెట్ల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయటము, తర్వాత ఫారెస్ట్కి ట్రెక్కింగ్ తీసుకెళ్ళటము, ఫారెస్ట్కి ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళటము, తర్వాత మనము ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వటము, ఒక చెట్టుకి ఆ యొక్క శాస్త్రీయనామము రాయటము, లేకపోతే ఆ చెట్టు మెడిసినల్ ప్లాంట్ అయితే మెడిసినల్ ప్లాంట్ అని రాయటము, ఇలాంటివి చేయించినట్లయితే విద్యార్థుల యొక్క భాగస్వామ్యంతో మనకి అడవుల సంరక్షణ అంటే మన పాఠశాలలో ఉన్నటువంటి చెట్లు కూడా సంరక్షించబడతాయి. సో విజయ్ ప్రతాప్ సారు ఇన్ డీటెయిల్డ్ హీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద లెసన్. ప్రతి కాన్సెప్టు, దాని తర్వాత సబ్ కాన్సెప్టు, వాటి గురించి చాలా ఇన్ డీటెయిల్డ్గా వివరించినారు. సో ఈ అంశాలను ఒకే లెక్చర్ మెథడ్లో కాకుండా, ఇప్పుడు ఇక్కడ టీవీ స్టూడియోలో కూర్చొని చెప్పినట్లను బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడి ఒకే దగ్గర చెప్పడం కాకుండా, ఒక ఎక్స్ప్లెనేషన్ మెథడ్లోనో ఒక లెక్చర్ మెథడ్లోనో కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా డిఫరెంట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒక మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా నిమగ్నమై నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఏ రకమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అవలంబిస్తే విద్యార్థులు మరింత లోతుగా అర్థవంతంగా వీటిని నేర్చుకుంటారు అనేది మనకు వీణావాణి గారు వివరిస్తారు. ఇప్పటివరకు మనము ప్రీ రిక్విజిట్స్ మరియు లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. ఇప్పుడు మెయిన్గా ఈ కాన్సెప్ట్స్ని పిల్లలకి ఎలా చేరవేయాలి, ఆ చేరవేయడం వల్ల పిల్లల్లో మనకు ఆశించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా వచ్చేటువంటి ఆయుధం ఏంటి అని అంటే మనకి ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ. అందులో మెయిన్గా ఫస్ట్ ఈ లెసన్కి అనుగుణంగా ఫస్ట్ మనము యూజ్ చేయాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే డిస్కషన్. మెయిన్లీ మేకింగ్ ద చిల్డ్రన్ ఇంటరాక్టింగ్ విత్ పోజింగ్ మెనీ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి మనము ఈ యొక్క ఫస్ట్ కొన్ని టాపిక్స్ని మనము ముందుకు తీసుకెళ్ళచ్చు. లైక్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫారెస్ట్, ఓకే, మనకేమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అని కూడా అడుగుతూ వాళ్ళల్లో క్యూరియాసిటీని పెంచుతూ, తర్వాత గ్రూప్ యాక్టివిటీస్ క్లాస్ రూమ్లో కొన్ని ఇవ్వచ్చు, క్లాస్ రూమ్ బయటికి కూడా తీసుకెళ్ళొచ్చు, మన స్కూల్లో తీసుకెళ్ళొచ్చు, విలేజ్లోకి తీసుకెళ్ళొచ్చు. అంతేకాకుండా విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ లాంటి అంటే ఆర్చర్డ్స్ లాంటివి రియల్గా సోషల్ ఫారెస్ట్రీకి తీసుకెళ్ళొచ్చు, ఆర్చర్డ్స్కి తీసుకెళ్ళొచ్చు, నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్ కూడా మనము తీసుకెళ్ళి అక్కడ సార్ అన్నట్టు ట్రెక్కింగ్ లాంటివి కూడా మనం అరేంజ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఏంటి అనేది పిల్లలు నోట్ డౌన్ చేసుకుంటూ, మెయిన్గా అక్కడ అందులో ఉన్నటువంటి ఫ్లోరా ఫానా మెయిన్గా కాన్సెప్ట్ పిల్లలకి వాటిని అంటే వాటిని సంరక్షించుకోవాలి. జస్ట్ ఓన్లీ ఏంటో తెలుసుకోవడమే కాదు, ప్రతి ఒక్క ప్లాంట్కి ఒక ఫంక్షన్ ఉంటుంది, ప్రతి ఒక్క యానిమల్కి ఒక ఫంక్షన్ ఉంటుంది అనేది ఇక్కడ నుంచే వాళ్ళకి ఆ స్టెప్ అనే బేస్ అనేది పడాలి. తర్వాత అంతేకాకుండా ఇప్పుడు మనము చూస్తున్నాము ఏ ఊర్లో చూడు అక్కడ మనకి కోతులు కనబడుతున్నాయి. ఇక కోతుల బెడద అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆ కోతులు ఎందుకు వస్తున్నాయి అసలు, ఓకేనా? ఆ కోతులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మనం మొత్తం ఫారెస్ట్ అంతా నాశనం చేశాం కాబట్టి those animals, they have lost their habitat and they are coming into our habitats. Not only that, in the recent days in the news we are watching that the tigers, the leopards are coming into the human colonies. Why they are coming? Because their habitats has been destructed, the forest has been destructed. So atlanti వచ్చేటువంటి లేటెస్ట్ న్యూస్ని కూడా తీసుకొని పిల్లల్లో మనమి ఇక్కడ ఈ ఫారెస్ట్ పట్ల సస్టైనబుల్ చేయాలి, వాటిని మనం రిన్యూవబుల్ రిసోర్స్గా మార్చుకోవాలి, ఒకవేళ మార్చుకోకపోతే మనకు ముందు కష్టాలు ఉంటాయి అనేది మనము అక్కడ తెలియజేసే విధంగా మన టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ వెళ్ళాలి.
చాలా వీడియోస్ వస్తున్నాయి, ఐసీటీ వీడియోస్ ఉన్నాయి. ఆ ఐసీటీ వీడియోస్ని ఉపయోగించుకొని కూడా మనం చూపిస్తూ, ఒకవేళ కనుక మనం లైవ్లో తీసుకెళ్ళలేము, ఫీల్డ్ విజిట్కి వెళ్ళలేము అన్నటువంటి ఆ సిచ్యువేషన్లో ఐసీటీని యూజ్ చేసుకుందాం. ఐసీటీని యూజ్ చేసుకొని మనకు ప్యానెల్స్ ఉన్నాయి, ఆ ప్యానెల్స్లో చూపిస్తూ ఆ పిల్లల్లో ఆ బయోడైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్, ఆ టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏంటి, అంతేకాకుండా దాంట్లో నుంచి వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఫారెస్ట్ లేకపోతే అసలు అక్కడ ఎటువంటి లివింగ్ ఆర్గానిజం ఎర్త్ మీద ఉండదు, ఇంకా లైక్ అదర్ ప్లానెట్స్ వితౌట్ లైఫ్ మనది కూడా మారిపోతుంది అనే బేసిక్ కాన్సెప్ట్ పిల్లల్లో కనుక చేస్తేనే, మనము ఈ ఫారెస్ట్ సస్టైనబుల్ చేస్తేనే లైఫ్ సస్టైనబిలిటీ అనేది కంటిన్యూ అవుతుంది అనేది మనం ఇక్కడ పిల్లల్లో మెయిన్గా డెవలప్ చేయాలి. ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్, చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చుకోవచ్చు బేసింగ్ ఆన్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటివి, రకరకాల ఫారెస్ట్ ఏంటి, మన ఏరియాలో ఉన్నటువంటి ఫారెస్ట్, మన ఇండియాలో రకరకాల రీజన్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అంతేకాకుండా ఒక కేస్ స్టడీ లాగా, ఇప్పుడు మనం సార్ ట్రైబ్స్ అని చెప్పారు కదా, చెంచు ట్రైబ్స్, ఒక చెంచూస్ గురించి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. చెంచూసే లేరు, ఇంకా మనకి గోండు వాళ్ళు ఉన్నారు, కోయ వాళ్ళు ఉన్నారు, లంబాడా వాళ్ళు ఉన్నారు, చాలా రకాల ట్రైబ్స్ మనకు డీప్ ఫారెస్ట్లో బ్రతుకుతున్నారు. ఓకేనా? సో అట్లాంటి మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళల్లో ఈ ప్రాజెక్ట్స్ కూడా మనం డెవలప్ చేయాలి. అంతేందుకు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ఈ యాక్టివిటీస్ని కూడా మన పిల్లల గ్రూప్ యాక్టివిటీస్గా ఇవ్వచ్చు. లైక్ స్టడీయింగ్ డైవర్స్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, జస్ట్ గివింగ్ యాజ్ ఎ ప్రాజెక్ట్. నెక్స్ట్ ప్రిపేరింగ్ కేస్ స్టడీ ఆన్ ట్రైబల్స్, ఇంతకుముందు అనుకున్నటువంటి. నెక్స్ట్ కంపేరింగ్ ఫారెస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనము ఈ మధ్యలో మోడీ గారు మనకి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఏక్ పేడ్ మాకే నామ్. సో ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టును తల్లి పేరు మీద పెట్టమన్నారు, లేదా ఒక ఫ్రెండ్ బర్త్డే కానీ తన బర్త్డే కానీ ఒక ప్లాంట్ని నాటమని చెప్పారు. సో ఆ విధంగా అలా కనుక పిల్లల్ని మనము ఇప్పటి నుంచే ఎంకరేజ్ చేసినట్టు ఏది ఉంటే పిల్లల్లో చాలా సైంటిఫిక్ క్యూరియాసిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తారు, ఆ ప్లాంట్ ఏంటి, ఆ సైంటిఫిక్ నేమ్ ఏంటి, వాళ్ళు పెట్టినటువంటి ప్లాంట్ ఏంటి అని క్యూరియాసిటీ డెవలప్ చేసుకుంటారు, దాని గురించి రీసెర్చ్ చేస్తారు, ఇంకా ఆ ప్లాంట్ పట్ల ఈస్థెటిక్ సెన్స్ని డెవలప్ చేసుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు కనుక యాక్ట్ చేసినట్టు అయితే ఉంటే మనం ఫారెస్ట్ని కన్ఫర్మ్గా రిన్యూవబుల్ రిసోర్స్గానే సస్టైన్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్కి మనము ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో క్లాస్ రూమ్ లోపల డోంట్ యూజ్ ఓన్లీ 1 or 2 టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, ఎక్స్ప్లెనేషన్ ఆర్ లెక్చర్ మెథడ్ లైక్ దట్. సో ఫాలో దిస్ టైప్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ strategies. So more activities are there in this lesson. సో అన్ని యాక్టివిటీస్ చేపించే ప్రయత్నం చేయాలి. లైవ్గా వాళ్ళతోటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల లోపల వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటట్లు చూడాలి. సో మనం కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం, ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ తెలుసుకున్నాం, వీటిని ఒకవేళ FA టూల్స్కు అసెస్మెంట్కు ఏ విధంగా అలైన్ చేయొచ్చు అనేది మనకు పరమేశ్వర్ గారు వివరిస్తారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్కి సంబంధించి ఇంతకుముందు వీణావాణి గారు మరియు విజయప్రతాప్ సార్ ఆల్రెడీ చెప్పారు. సో వారు కోట్ చేసిన ఎగ్జాంపుల్స్ కాకుండా కొన్ని ఇతర ఎగ్జాంపుల్స్ ఐ వాంట్ టు కోట్. సో ఫస్ట్ వన్ నర్సరీస్, మనకు విలేజెస్లో నర్సరీస్ అనేది ఉండడం జరిగింది. సో నర్సరీస్కి విజిట్స్ చేయొచ్చు విలేజెస్లో. సో గ్రామంలో వనాలు ఉంటాయి, సో అక్కడికి జనరల్గా ఏంటంటే వనభోజనాలు అని చెప్పేసి పిక్నిక్ వెళ్తూ ఉంటారు. సో అక్కడ మనం పిల్లలకు నేర్పించాల్సిన అంశం ఏంటంటే పిక్నిక్ వెళ్ళినప్పుడు లిటరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, అక్కడే చెత్త చెదరం అంతా విడిచిపెట్టి రావడం జరుగుతుంది. అట్లాంటి అంశాలు పిల్లల్లో అట్లాంటివి చేయకూడదు అనేటువంటి ఒక అవగాహనని, ఒక అవేర్నెస్ని పిల్లల్లో ఈ లెసన్ ద్వారా మనం తీసుకురావాల్సి ఉంటుంది. రీసెంట్గా మనకి ఆరావళి పర్వతాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఒకటి జరిగింది. సో టీచర్స్, ఇఫ్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ టీచర్, ఐ కెన్ కోట్ దట్ ఎగ్జాంపుల్ ఇన్ మై క్లాస్ రూమ్. సో వై the people around Aravali mountains, they did agitation, not going into the politics, but why they are fighting against that. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చేస్తూ టీచింగ్ నోట్స్లో మనం ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అవి మెన్షన్ చేసుకుంటూ. అంతేకాకుండా పిల్లలు రాఖీ ప్లాంట్కి రాఖీ కట్టండి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వి యూజువల్లీ వీ డూ. దే షుడ్ నో ద ఇంపార్టెన్స్, వై వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు డూ. ద నెక్స్ట్ వన్, యూజువల్లీ మనకు టెక్స్ట్ బుక్లో ఏనుగుల బీభత్సం అని చెప్పేసి ఒక కాంటెంట్ ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎర్లియర్ స్టార్టింగ్లో ఇఫ్ ఐ గివ్ మై స్టూడెంట్స్ టు కలెక్ట్ ద క్లిప్పింగ్స్ ఆఫ్, అంటే కాలనీస్కి ఫ్లడ్స్ రావచ్చు, లేకపోతే మంకీస్ రావడం, టైగర్స్ జనాల మధ్యకి రావడం, ఇటువంటి క్లిప్స్ కలెక్ట్ చేయండి నేను చెప్పినప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏం జరగాలి అంటే స్టూడెంట్స్ తమంతట తాము వితౌట్ మై ఇంటర్వెన్షన్ దే షుడ్ కమ్ అండ్ షో ఎనీ అదర్ క్లిప్పింగ్. సార్ ఈరోజు ఇది పడింది పేపర్లో, సార్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ది ఫారెస్ట్ అవర్ లైఫ్ అని ఆ రకంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చూపించినప్పుడు దెన్ ఐ కెన్ ఫీల్ దట్ మై లెర్నింగ్ అవుట్కమ్ హ్యావ్ అచీవ్డ్. సో ఇటువంటివి ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగంగా ఫీల్డ్ విజిట్స్, ప్రాజెక్ట్ వర్క్స్, కలెక్షన్ ఆఫ్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ సెవరల్ డిఫరెంట్గా మనము చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. సో
ఇవన్నీ కూడా ఫారెస్ట్ అవర్ లైఫ్ సంబంధించినటువంటి అంశాలు. ఒక యూనిట్ గురించి మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేసినాం. దీన్నే మనం అన్ని యూనిట్లకు కూడా అప్లై చేయొచ్చు. సో ఈ నెల సిలబస్ ఫిబ్రవరి మంత్ సిలబస్కి సంబంధించి మనకు చేంజెస్ అరౌండ్ అజ్ అనేటటువంటి ఒక లెసన్ ఉంది. మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు అనేటటువంటి లెసన్ ఉంది. సో ఆ లెసన్ కూడా మనం చర్చిద్దాం. సో ఆ లెసన్ను ఏ విధంగా మనము విద్యార్థులకు అర్థవంతంగా అర్థమయ్యేటట్లు చూడేటట్లు మనం ప్రయత్నం చేద్దాం. సో ఇదే స్ట్రక్చర్ లోపల ఆలోచన చేద్దాం. చేంజెస్ అరౌండ్ అజ్కు సంబంధించి కూడా ఏమి ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి, ఏమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అనే దాంతో మనం చూద్దాం. మనం ఈ లెసన్కి సంబంధించి ఒక 10 పీరియడ్లు ఉన్నాయి. ఈ 10 పీరియడ్ లోపల మన ఈ అంశాలని ప్రీ రిక్విజిట్స్ కానీ, కాన్సెప్ట్స్ ఐడెంటిఫికేషన్ కానీ, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కానీ, అండ్ దెన్ లాస్ట్ అసెస్మెంట్ ఏ విధంగా ఉందని చూద్దాం. మొట్టమొదట మనకు వీణావాణి గారు ఏ ప్రీ రిక్విజిట్ ద్వారా ఈ లెసన్ను పిల్లల్ని బాగా అర్థవంతంగా అర్థం చేసుకుంటారు అనేది వివరిస్తారు. ఓకే, జనరల్గా మనకి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఒకటి, పిల్లలకి బేసిక్గా వాటర్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. తర్వాత ఆ ప్రాపర్టీస్, మెయిన్గా ఇక్కడ కలర్ కావచ్చు, షేప్ కావచ్చు, ఆ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. తర్వాత కొంచెం వెకాబులరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఈ లెసన్కి ముందు వెళ్ళేటప్పుడు ఏంటి అని అంటే మిక్చర్ అంటే ఏంటి, సబ్స్టెన్స్ అంటే ఏంటి, రియాక్షన్ అంటే ఏంటి అని మనకి తెలిసి ఉండాలి. మెయిన్గా మనకు 6th క్లాస్లో చేంజెస్ అరౌండ్ అస్ అని ఉంది. అందులో ఫాస్ట్ అండ్ స్లో చేంజెస్, పర్మనెంట్ అండ్ టెంపరీ చేంజెస్, చేంజెస్ ఇన్ ద స్టేట్ అండ్ షేప్, న్యాచురల్ అండ్ మ్యాన్మేడ్ చేంజెస్ గురించి మనం డీటెయిల్గా పిల్లలకి అవగాహన కలిగించడం జరిగింది. సో వాటిని మళ్ళీ ఇక్కడ మనము రీక్యాప్చులేట్ చేయాల్సిన అవసరము ఉంది. సో 6th క్లాస్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి ఈ లెసన్కు సంబంధించినటువంటి అంశాలు చాలా అర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నట్లు ప్రీ రిక్విజిట్స్కి ఒక పీరియడ్ తీసుకొని ఈ అన్ని అంశాలు మనం చర్చించాలి. సో మనకు అది అర్థమైపోయింది ఏ ప్రీ రిక్విజిట్స్ అని. సో ఈ లెసన్ లోపల ఏ రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం ముందు ఒక కాన్సెప్ట్ మ్యాప్ చేసుకుంటే ఈ ప్రీ రిక్విజిట్స్ ఆధారంగా ఈ లెసన్లో ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలని తెలుస్తుంది. సో ఆ కాన్సెప్ట్స్ గురించి ఏవి మనం పిల్లలకు అభ్యసింపజేయాలనే కాన్సెప్ట్స్ గురించి మనకు విజయ్ ప్రతాప్ గారు వివరిస్తారు. చేంజెస్ అరౌండ్ అస్, మన చుట్టూ జరిగేటువంటి మార్పులు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి ఈ కాన్సెప్ట్ మ్యాప్లో ఫిజికల్ చేంజెస్, అదేవిధంగా కెమికల్ చేంజెస్, తర్వాత ప్రివెంటింగ్ రస్ట్ అండ్ బ్రౌనింగ్, క్రిస్టలైజేషన్ అనేటువంటి వాటిని మనము కాన్సెప్ట్ మ్యాప్లో వివరించాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఒక 4 అంశాలు ఉన్నాయన్నట్లు, ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ అండ్ దెన్ ప్రివెంటింగ్ ద రస్ట్ అండ్ క్రిస్టలైజేషన్, ఒక 4 అంశాలు ఉన్నాయి. సో ఈ 4 అంశాల ఆధారంగా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా విస్తృతమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి అంటే ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, ఒక్కొక్క దాని గురించి మనం చర్చిద్దాం. మొట్టమొదట వీణావాణి గారు ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి వివరిస్తారు. ఓకే, ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్. సో మనకు ఆల్రెడీ మనము అక్కడ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు షేప్ ఆఫ్ ద లేదా కలర్ కానీ అవన్లో ఏమన్నా చేంజ్ అయితే మాత్రము అవి ఫిజికల్ చేంజెస్. అంటే ఇక్కడ ఒక కొత్త సబ్స్టెన్స్ అనేది ఏర్పడదు. కొత్త సబ్స్టెన్స్ కనుక ఏర్పడినట్టు ఏదంటే అది కెమికల్ చేంజ్ కింద తీసుకుంటాం. ఓకేనా, ఆ కెమికల్ చేంజెస్కి అర్థం చేసుకోవాలి అంటే పిల్లలకి డైరెక్ట్గా మనం ఇది చెప్తే అర్థం కాదు. సో కాబట్టి ఏం చేయాలి, కొన్ని యాక్టివిటీస్ని మనము యూజ్ చేసుకొని పిల్లల్లో ఫిజికల్ చేంజెస్ ఏంటి, కెమికల్ చేంజెస్ ఏంటి అనే అవగాహన మనము తీసుకురావచ్చు. దానికి కావాల్సిన కొన్ని టెక్స్ట్ బుక్లో కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఫిజికల్ చేంజెస్ కావాల్సినటువంటి యాక్టివిటీ ఫస్ట్ అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ ద ఐస్ అనే దాన్ని తీసుకోమన్నారు. ఒక ఐస్ తీసుకొని వేట్ చేయడం వల్ల ఆ ఐస్ క్యూబ్స్ అనేటివి వాటర్గా కన్వర్ట్ అవుతున్నాయి. తర్వాత ఇంకా ఆ వాటర్ని వేట్ చేయడం వల్ల అది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే హియర్ ద సాలిడ్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్స్, లిక్విడ్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ వేపర్ ఆర్ గ్యాసియస్ స్టేట్. బట్ హియర్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద కెమికల్ ప్రాపర్టీ, ఓన్లీ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ద చేంజెస్ ఆర్ గోయింగ్ ఆన్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ ఫిజికల్ చేంజ్ అనేది పిల్లవాడు మళ్ళీ ప్లస్ అంతేకాకుండా వేపర్ని మనం వాటర్గా మార్చచ్చు, వాటర్ని మళ్ళీ మనము ఐస్గా కూడా మార్చచ్చు. అంటే దిస్ కెన్ బి రివర్స్డ్. ఓకేనా, సో ఇట్ కెన్ బి మేడ్ ఇన్ టు రివర్సబుల్ చేంజ్. సో దిస్ టైప్ ఆఫ్ చేంజెస్ వీ కెన్ గివ్ అన్ ఐడియా ఆఫ్ ఫిజికల్ చేంజ్ ఫర్ ద. ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి, పేపర్ తీసుకొని చింపేసినాం మనం, లేదా పేపర్ని ఫోల్డ్ చేసినాము, పేపర్ని మొత్తం క్రష్ చేసినాము, ఏమైంది అక్కడ ఓన్లీ జస్ట్ షేప్ చేంజ్ అయింది తప్ప ఆ పేపర్ యొక్క ప్రాపర్టీ అనేది ఏమీ
చేంజ్ కాలేదు. సో ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనము ఫిజికల్ చేంజెస్గా మనము తీసుకోవచ్చు. అదే ఒకవేళ కెమికల్ చేంజెస్ కనుక తీసుకుంటే అదే పేపర్ని ఒకసారి బర్న్ చేయండి. ఆ బర్న్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ ఒక కొత్త సబ్స్టెన్స్ అనేది ఏర్పడుతుంది, స్మోక్ వస్తుంది. అంతేకాకుండా ఏమవుతుంది, అక్కడ యాష్ ఏర్పడుతుంది. అట్లనే మెగ్నీషియం రిబ్బన్ తీసుకోండి. మెగ్నీషియం రిబ్బన్ని కూడా మనం బర్న్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడ అది బర్న్ అయ్యి అది యాష్గా మారుతుంది. అంటే అక్కడ కొత్త సబ్స్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మెగ్నీషియం ఈజ్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో మెగ్నీషియం and oxygen, those both have reacted to form a new substance, magnesium oxide. సో ఇక్కడ కొత్త సబ్స్టెన్స్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ దీన్ని మనం కెమికల్ చేంజ్గా పరిగణిస్తాం. సో ఇక్కడ మెయిన్గా ఇంతకుముందు ఉన్నటువంటి మెగ్నీషియం రిబ్బన్ చూస్తే సాలిడ్గా ఉంది, ఆ తర్వాత చూస్తే అమార్ఫస్గా మారిపోయింది. సో స్టేట్ మారిపోయింది. ఇక్కడ మారిపోయినా కూడా అక్కడ కొత్త సబ్స్టెన్స్ అనేది ఏర్పడింది కాబట్టి దీన్ని మనం కెమికల్ చేంజ్గా మనము తీసుకుంటాం. అలానే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక మనము ఇందులో ఇంకా ముందుకు వెళ్ళేది ఉంటే నెక్స్ట్ స్లైడ్ చేంజ్ చేయండి. ఇంకో మెగ్నీషియం రిబ్బన్ మనం బర్న్ చేసినాం. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మనం వెనిగర్ కనుక తీసుకుంటే, వెనిగర్ కావచ్చు, నిమ్మరసం కావచ్చు, ఏదైనా తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా కనుక వేస్తే అందులో నుంచి మనకి బబుల్స్, గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఏంటది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతున్నాయి. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ వెనిగర్ ఈజ్ డిఫరెంట్, ఇట్ ఈస్ అ సిట్రిక్ యాసిడ్, బేకింగ్ సోడా ఈజ్ డిఫరెంట్, అండ్ దీస్ టూ ఆర్ రియాక్టింగ్ టు ఫార్మ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఆ సబ్స్టెన్స్ మళ్ళీ పక్కన ఉన్న టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి లైమ్ వాటర్లో కనుక వెళ్ళినట్టయితే దట్ లైమ్ వాటర్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ మిల్కీ వైట్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది కాల్షియం కార్బోనేట్గా మారింది. అంటే కొత్త సబ్స్టెన్స్ అనేది అక్కడ ఏర్పడింది. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి కెమికల్ చేంజ్గా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్లో మన ల్యాబ్ యాక్టివిటీస్లో చేయిస్తూ, పిల్లలతో చేయిస్తూ, మనం చేస్తూ, అంటే మనం డెమాన్స్ట్రేట్ చేస్తూ, వాళ్ళని కూడా మన ఎక్విప్మెంట్ ఇచ్చి వాళ్ళని కూడా స్వతహాగా చేయిస్తూ వాళ్ళల్లో ఈ కెమికల్ చేంజ్ ఏంటి, ఫిజికల్ చేంజ్ ఏంటి అనే అవగాహన మనము తీసుకొని రావచ్చు. అలా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టు ఉంటే ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. చూస్తే వాస్తవంగా లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. నేను ఒక నేల్ తీసుకున్నాను, నేల్ తీసుకొని ఏం చేశాను, అందులో పడేసి కాసేపు ఆగిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది, ఆ యొక్క క్లీన్గా ఉన్నటువంటి నేల్ పైన బ్రౌనిష్ లేయర్ ఏర్పడింది. తర్వాత బ్లూ కలర్లో ఉన్నటువంటి సొల్యూషన్ గ్రీన్ కలర్లోకి మారింది. సో ఇక్కడ కూడా కొత్త కెమికల్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఏమైంది, ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఫెర్రస్ సల్ఫేట్. కాపర్ అనేది మన ఐరన్ మీద ఉన్నటువంటి ఆ నేల్ పైన ఒక లేయర్గా ఏర్పడింది. నేల్లో ఉన్నటువంటి ఐరన్ అనేది సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి ఫెర్రస్ సల్ఫేట్గా మారి గ్రీన్ కలర్ సొల్యూషన్గా మారిపోయింది. సో ఇవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్స్ కెమికల్ చేంజెస్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి. సో ఒకవేళ కనుక మనము బేసికల్గా డిఫరెన్సెస్ ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ కనుక తీసుకుంటే, ఫిజికల్ చేంజెస్ ఆర్ రివర్సబుల్, కెమికల్ చేంజెస్ ఆర్ ఇర్రివర్సబుల్. కొన్ని రివర్సబుల్ కూడా ఉండొచ్చు, హైయర్ క్లాసెస్లో నేర్చుకుందాం అవి. తర్వాత ఇక్కడ కొత్త సబ్స్టెన్స్ అనేది ఏది ఫామ్ కాదు, అంటే కెమికల్ ప్రాపర్టీస్ పరంగా ఎటువంటి కొత్త సబ్స్టెన్స్ అనేది ఏం ఫామ్ కాదు. అదే ఒకవేళ కెమికల్ చేంజ్లో ఏది ఉంటే మాత్రము కెమికల్ కొత్త సబ్స్టెన్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఇక చేంజెస్ మెయిన్గా ఫిజికల్ ఏదంటే అన్నాం కదా, కలర్ చేంజ్ కావచ్చు, ఓన్లీ కలర్ కావచ్చు, స్టేట్ చేంజ్ కావచ్చు, లైక్ వాటర్లో కనుక చూసినట్టు ఏది ఉంటే. అదే ఒకవేళ కెమికల్ చేంజెస్లో కనుక చూసినట్టు ఏది ఉంటే మెయిన్గా ఇక్కడ రకరకాల ఎనర్జీ రిలీజ్ అవుతుంది లేదా ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. ఒక్కోసారి మనము సర్ఫ్ వాటర్లో వేసి చేయబెట్టి చూడండి, మొత్తం ఇట్లా హాట్గా అయిపోతుంది. అదే కొన్ని కెమికల్ రియాక్షన్స్లో కనుక ముట్టుకుంటే అది మొత్తం చల్లగా, అంటే అక్కడ ఒక్కొక్కసారి హీట్ అనేది అబ్జార్బ్ అవుతుంది, హీట్ అనేది ఇవ్వబడుతుంది. సో అలాంటి మెయిన్గా ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్ మనకి 7th క్లాస్ వరకు మనము చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కనుక ఇంకా చూసినట్టు ఏదంటే కెమికల్ చేంజ్లో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, కొత్త సబ్స్టెన్స్ ఏర్పడితేనే కెమికల్ చేంజ్ అనుకుంటామని. అది కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఏంటి అంటే అక్కడ చెప్పాను కదా, ఎనర్జీ హీట్గా రిలీజ్ కావచ్చు, లైట్గా రిలీజ్ కావచ్చు, ఆ హీట్ ఎనర్జీ అనేది అబ్జార్బ్ కావచ్చు, హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ కావచ్చు, సౌండ్ ప్రొడ్యూస్ కావచ్చు. ఓకేనా, పాప్ అనే సౌండ్ వస్తుంది. హైడ్రోజన్ రిలీజ్ అయిన హైడ్రోజన్ అక్కడ మనం తీసుకుపోయి అక్కడ బర్న్ చేసినప్పుడు పాప్ అని వచ్చింది. సో అక్కడ సౌండ్, అక్కడ కొత్త సబ్స్టెన్స్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో సౌండ్ అనేది రిలీజ్ కావచ్చు. అంతేకాకుండా స్మెల్ అనేది చేంజ్ కావచ్చు, లేదా ఉన్న స్మెల్ అనేది ఇంకా వేరే స్మెల్గా చేంజ్ కావచ్చు, కలర్ చేంజ్ కావచ్చు, స్టేట్ కూడా చేంజ్ కావచ్చు. ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కెమికల్ చేంజ్లో. ఓకే మేడం, చాలా బాగా ఈ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి వివరించినారు. ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ మనం ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది, పిల్లలకు బాగా అర్థమవుతుంది దాంతో. సో మిగిలినవి ఉన్నాయి చూడండి, క్రిస్టలైజేషన్, రస్టింగ్, ఈ అన్ని అంశాలు మనకు పరమేశ్వర్ గారు వివరిస్తారు. ఓకే, ఈ లెసన్కి సంబంధించి మనము ఇప్పటి వరకు వీణా మేడం గారు చెప్పినట్టుగా సెవరల్ యాక్టివిటీస్ ఆర్ దేర్.
if we compare the previous lesson, 16th lesson, there were no lab activities, but we selected the field visits as well as the other project works. But for this lesson, it's our responsibility, the responsibility of the teacher to conduct as maximum as possible lab activities. సో అది మేడం గారు చెప్పడం జరిగింది. సో దీన్ని మనం స్టూడెంట్స్లో డైలీ లైఫ్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చేంజెస్ అరౌండ్ హౌస్ అనేటువంటి లెసన్ నుంచి మనము తీసుకోవచ్చు. అందులో ఫస్ట్ది రస్టింగ్. యూజువల్లీ స్టూడెంట్ అబ్జర్వ్స్ ది ఐరన్ బీయింగ్ రస్టెడ్. చాలా వరకు మన ఇంట్లో ఉండేటువంటి ఐరన్ వస్తువులు చాలా వరకు రస్టింగ్ కావడం వల్ల, అంటే ఇనుము తుప్పు పట్టడం వల్ల అవి చెడిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. సో అది విద్యార్థి చూసినప్పుడు వెన్ స్టూడెంట్ అబ్జర్వ్స్ దట్ హీ షుడ్ ఇమ్మీడియట్లీ రిమెంబర్ ది సైన్స్ కాన్సెప్ట్ రిగార్డింగ్ దట్. సో రస్టింగ్ అనేది ఇట్స్ ఎ కెమికల్ చేంజ్ వేర్ వీ కాంట్ బ్రింగ్ బ్యాక్ ది ఐరన్ బ్యాక్. సో మేడం గారు చెప్పినట్టుగా ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్. సో దట్ ఈస్ ద రస్టింగ్. సో హియర్ how can we prevent rusting? Students should know whether any solution is there to prevent this rusting. Yes, they are the painting. You can see here usually we the students we observe during our flag hosting, flag pole ki general ga manam paint chestha untam, white color or tricolor. So the main intention of the painting is to prevent the rust. So paint will make a protective coat around the pole and makes the pole not to react with the oxygen, so that the rusting stops there. సో రస్టింగ్ జరగకుండా, తుప్పు పట్టకుండా జరుగుతూ ఉంటుంది. గ్రీజ్ అందరికీ తెలిసినట్టు, స్టూడెంట్స్ చాలామందికి ఎవ్రీబడి నోస్ అబౌట్ ద గ్రీజ్. సో గ్రీజ్ యాక్ట్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ కోటింగ్ అరౌండ్ ది ఐరన్ అండ్ ఇట్ హెల్ప్స్ నాట్ టు గెట్ రస్టెడ్. సో గ్యాల్వనైజేషన్ అనేది మనకు యూజువల్లీ వీ ఫైండ్ మెనీ ఎలక్ట్రికల్ పోల్స్ విత్ galvanized things. So the iron is being coated with the zinc to get protected from the rusting. So when students observe these examples in their daily life, they have to correlate with whatever they learned in the classroom. So that is about the rusting. So here in our textbook, there is a concept of the browning of the vegetables and fruits. Usual ga, especially manandariki telisina vishayame, apple, when we cut the apple turns to brownish in color. Just after few seconds, we observe that apple turns to brown. Why? What is the reason behind that? So it's a kind of chemical change. So here the iron content in the apple reacts, and same something like rusting here it happens. మనకు చూస్తాం కొన్ని వెజిటబుల్స్ లైక్ బ్రింజాల్, వంకాయ లాంటివి కూడా మనము యూజువల్లీ the students observe that their mother, they immediately after cutting these vegetables, their mother will make the vegetables to be dipped into salt water containing salt. So there the salt water will make these vegetables not to get react with the oxygen. So ఇటువంటి అంశాలు స్టూడెంట్స్ షుడ్ కోరిలేట్ with their daily life examples. Crystallization also. So this concept says about the how the sugar saturated state కి వచ్చేసిన తర్వాత షుగర్ ఏ రకంగా క్రిస్టల్గా మారుతూ ఉంటుంది అనేది మనకు తెలుసుకోవచ్చు. సో ఓకే, సో ఈ అన్ని అంశాల గురించి మనం తెలుసుకున్నామంటే మిగిలిన అన్ని చేంజెస్ గురించి, ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, క్రిస్టలైజేషన్, ప్రివెన్షన్ ఆఫ్ రస్టింగ్, ఇవన్నీ అంశాలు తెలుసుకున్నాం. సో ఏదైనా సరే ఈ లెసన్ లోపల చాలా అంశాలు మేడం కాన్సెప్ట్స్ వివరించేటప్పుడు చెప్పినారు కదా, ఇవన్నీ కూడా ఒక లెక్చర్ మెథడ్ కాకుండా, ఒక ఎక్స్ప్లెనేషన్ మెథడ్ కాకుండా యాక్టివిటీ బేస్డ్ లోపల చెప్పడానికి చాలా ఉన్నాయి. ల్యాబ్ను ఉపయోగించుకోవాలా, పిల్లలు సొంతంగా వాటన్నిటిని వర్క్ చేసేటట్లుగా చూడాలి. సో మనకి ఇక్కడ చూసినంటే ఈ డెమాన్స్ట్రేషన్ కాకుండా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ కింద చాలా అంశాలు ఉన్నాయి. సో రియల్ లైఫ్ కనెక్షన్స్ సంబంధించినటువంటి ఉన్నాయి, గ్రూప్ యాక్టివిటీస్ చేసేటటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ టీచింగ్ స్ట్రాటజీస్ లోపల డెమాన్స్ట్రేషన్తో పాటు ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా పెద్ద కష్టమైనటువంటి అంశాలు కూడా కావు, ఎక్స్పెరిమెంట్స్ చేసేవన్నీ కూడా. సో యాక్టివిటీస్ కానీ, మళ్ళీ గ్రూప్ యాక్టివిటీస్ కానీ, పిల్లలు సొంతంగా చేసేది కానీ, ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా అవకాశం ఉంది. ఇక్కడ యాక్టివిటీస్ స్కోప్ ఉంది, ఎక్స్పెరిమెంట్స్ స్కోప్ ఉంది, ప్రతి దగ్గర డిస్కషన్కు స్కోప్ ఉంది. సో లెక్చర్ మెథడు, డెమాన్స్ట్రేషన్ కాకుండా ఈ అన్ని రకాల మెథడ్స్ను ఉపయోగించి విద్యార్థులకు ఈ పాఠ్యాంశాన్ని బోధించవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతారు, డైలీ లైఫ్లో ఏమైనా యూటిలైజ్ చేసుకోగలంటే యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో ఈ అన్ని అంశాలను, ఈ స్ట్రాటజీస్ను అవలంబించాలి. సో ఈ అన్ని అంశాలను మనం ఎఫ్ఏకి కూడా వాడుకోవచ్చు. సో ఎఫ్ఏ టూల్స్కు ఏ విధంగా మనం అప్లై చేస్తామనేది మనకు వీణావాణి గారు వివరిస్తారు. ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్ కింద మనం తీసుకున్నట్టు ఉంటే ఈ లెసన్లో మనము మెయిన్గా ల్యాబ్ రికార్డ్, మనకి ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు ఫార్మేటివ్ టూల్స్ కిందకే యూజ్ అవుతాయి. అది క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కావచ్చు, ల్యాబ్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా హోమ్ యాక్టివిటీస్ కూడా కావచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రౌనింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని సార్ చెప్పారు మనకి. ఆ బ్రౌనింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం ఇంట్లో ఏ వెజిటేబుల్, అన్ని వెజిటేబుల్స్ అవుతున్నాయా బ్రౌనింగ్, లేదా కొన్నే అవుతున్నాయా, అక్కడ వాడు డిస్టింగ్విష్ చేయాలి అబ్బాయి లేదా అమ్మాయి. సో ఆ డిస్టింగ్విషన్ అనేది ఇక్కడ కొన్ని క్లాస్ రూమ్లో మనం అన్నీ చూపించకపోవచ్చు, లేదా అన్నీ మనం అక్కడ చెప్పకపోవచ్చు. అదే ఇంటి దగ్గర ఏది ఉంటే తను డైలీ జరుగుతున్నటువంటి డైలీ రొటీన్లో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఆ జరిగేటువంటి బ్రౌనింగ్ ప్రాసెస్ వల్ల మనకి ప్రాబ్లం ఏర్పడుతుంది, కాబట్టి బ్రౌనింగ్ జరగద్దు, కాబట్టి మనం ఏం చేయాలి అనేటువంటి ప్రివెంటివ్ మెజర్స్ కూడా అక్కడ బాబు తీసుకుంటాడు. ఓకేనా? సో ఎలా జస్ట్ సార్ చెప్పినట్టు ఒకటి వచ్చేసి సింపుల్గా ఎప్పుడు చూడు మమ్మీ చేస్తూ ఉంటుంది సాల్ట్ వాటర్లో వేయడం. అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఏంటది అంటే ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయని పిల్లవాడు గ్రహిస్తాడు. ఏంటి? సిట్రిక్ యాసిడ్ తీసుకుని, నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ టేక్ ద సిట్రిక్ యాసిడ్, ఇఫ్ యూ జస్ట్ రబ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద కట్ వెజిటేబుల్ ఆర్ ద కట్ ఫ్రూట్, here this will reduce the activity of the chemical with the oxygen and browning will be reduced. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఓన్లీ ఆ సాల్ట్ వాటర్లో వేయడమే కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా ఉన్నాయని అటు సైంటిఫిక్గా అతను కొత్త టెక్నాలజీస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? అంతేకాకుండా పిల్లలకి డైలీ అప్లికేషన్లో మనము స్కూల్లో జరిగే ఫ్లేవర్స్టింగ్ పోల్నే కాకుండా ఇంట్లో మీకు ఎన్ని ఉన్నాయి ఇంకా రస్ట్ పట్టే అటువంటి వస్తువులు, వాటిని ఏ విధంగా నువ్వు సంరక్షించుకోగలుగుతావు? ఓన్లీ పెయింటింగ్ ద్వారానేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో చాలా పనిముట్లు ఉన్నాయి, మనం అగ్రికల్చర్ యూజ్ చేసేటటువంటివి, బట్ అన్నిటికీ పెయింట్ వేయలేం కదా. పెయింట్ వేస్తే ఏమవుతుంది, మళ్ళీ మనకి నెక్స్ట్ డేనే మళ్ళీ నెక్స్ట్ సారి యూజ్ చేస్తే పాడైపోతుంది. మరి దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. పెయింటింగ్ కాకుండా ఇంకేమైనా వేరే మెథడ్స్ ఉన్నాయా? గ్రీజింగ్ ఉంది. ఓకేనా? సో గ్రీజింగ్ ద్వారా వాటిని మనము కాపాడుకోవచ్చు, వాటిని ఫ్రిక్షన్ లెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏం చేయవచ్చు, అక్కడ వాటిని మనం ప్రిజర్వ్ కూడా చేయొచ్చు, అంటే రస్ట్ పట్టకుండా మనం ప్రిజర్వ్ కూడా చేయొచ్చు అని అవగాహనకు వస్తాడు. సో అలా అట్లాంటివన్నిటిని కూడా మనము చిన్న అసైన్మెంట్స్గా ఇవ్వచ్చు. డైలీ లైఫ్ అప్లికేషన్స్లో యూస్ అయ్యేటువంటివన్నీ కూడా మనము అప్లికేషన్స్గా ఇవ్వచ్చు, ప్రాజెక్ట్స్గా ఇవ్వచ్చు. ఏంటి, మనం క్లాస్లో చేసినటువంటి యాక్టివిటీసే కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఆల్టర్నేటివ్ అపారటస్ ఏమన్నా యూజ్ చేయవచ్చా మనము, లేదా ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకేమన్నా స్ట్రాటజీస్ ఉన్నాయా అనేది మనం ప్రాజెక్ట్స్గా ఇవ్వచ్చు పిల్లలకి. సో ఇంకా ఏమన్నా అప్లికేషన్స్ మనము లైక్ ఇప్పుడు క్రిస్టలైజేషన్ ఉంది. క్రిస్టలైజేషన్ అంటే సరే మన దగ్గర ఏం చేయలేకపోవచ్చు, కానీ అదొక కోస్టల్ ఏరియాస్ పోతే సాల్ట్ క్రిస్టలైజేషన్ చేస్తారు, షుగర్ మనం ఇంకా వేరే దగ్గరకు వస్తే మధ్యలో షుగర్ క్రిస్టలైజేషన్ ఉంది, కెమికల్ క్రిస్టలైజేషన్ ఉంది. ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తారు అనే మనం అనుకున్నటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 3 ఎగ్జాంపుల్స్ అయినా, లేదా ఇంకా వేరే వాటిని కూడా మనం క్రిస్టలైజేషన్ చేయొచ్చా అనే విధంగా పిల్లల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసేలాగా కొన్ని అసైన్మెంట్స్ కావచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ కావచ్చు మనం ఇస్తూ వాళ్ళలో సైంటిఫిక్ ఎంతూజియాజంని పెంచవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మనం ఈరోజు 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని ఫారెస్ట్ అవర్ లైఫ్, చేంజెస్ అరౌండ్ అస్ అనే ఒక 2 లెసన్స్ గురించి చర్చించినాం. ఈ చర్చించే క్రమం లోపల ఒక స్ట్రక్చర్ను మనం ఫాలో అయినాం. అంటే ఈ పాఠంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అర్థం చేయించడానికి, అర్థం చేసుకోవడానికి, అంటే బోధించడానికి, విద్యార్థులు అభ్యసించడానికి ముందు ఒక ప్రీరిక్విజిటిస్ మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రీరిక్విజిట్ ఆధారంగా ఒక పీరియడ్ నిర్వహించి విద్యార్థులకు ఒక బేస్ అనేది కల్పించాలి. ఆ తర్వాత ఆ పాఠంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ చూడాలి, సబ్ కాన్సెప్ట్స్ చూడాలి, కీ పాయింట్స్ చూడాలి. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసి ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసుకొని వాటి ఆధారంగా మనం వాటన్నిటిని వివరించాలి. ఈ వివరించాలంటే వివరించడము డెమాన్స్ట్రేషన్ సరిపోదు. ఇప్పుడు మన ఎస్ఆర్జీలు చెప్పినట్లు రకరకాల స్ట్రాటజీస్ అవలంబించాలి, ల్యాబ్ను ఉపయోగించుకోవాలి, డిస్కషన్ చేయాలి, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాలి, డైలీ లైఫ్కు అప్లై చేసుకోవాలి, లోకల్ అవైలబుల్ మెటీరియల్ తోటి కానీ సిచ్యువేషన్స్ కానీ ఎట్లా అలైన్ చేయాలి అన్న సంగతిని మనం చూసుకొని వర్క్ చేయాలి. కానీ ఓన్లీ ఒకే డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఎక్స్ప్లెనేషన్ మెథడ్ కరెక్ట్ కాదు. సో ఇవన్నిటితో పాటు మనం ఎఫ్ఏకు వీటిని అలైన్ చేయాలి. ఎఫ్ఏ అంటే ఒక ప్రత్యేకమైన రోజు, ప్రత్యేకమైన సమయం కాదు. దాన్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కు దాన్ని అలైన్ చేసుకోవాలి. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే అప్పటిదప్పుడే రాయించాలి. అప్పుడే రాయిస్తే ఇంకా మళ్ళీ ల్యాబ్ రికార్డు కొరకు మళ్ళీ ఇంటి దగ్గర రాసుకురావడం అంటూ ఉండదు. సో ఎఫ్ఏను కూడా మనం అలైన్ చేసుకోవాలి. ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడే అప్పుడే రాయించాలి, దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి. సో ఎఫ్ఏ అనేది లేదా ఎఫ్ఏ టూల్స్ అనేది, అసెస్మెంట్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగంగా చేయాలి. ఈ విధంగా ఈ స్ట్రక్చర్ను ఫాలో కావడం ద్వారా విద్యార్థులు అర్థవంతంగా ఆయా పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటారు. సో ఇదే విధంగా అన్ని యూనిట్లకు అప్లై చేస్తూ విద్యార్థులు సులభంగా, వేగంగా అభ్యసించేలా చేస్తారని చూస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.